బిల్లు వీగిపోవడంపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఎన్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. పార్లమెంటు లోక్సభలో ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటం అన్నది పూర్తి స్థాయిలో ఇది ఊహించిందే ముందుగా. ఎందుకంటే అధికార ఎన్డీఏ కూటమి వద్ద సరైనటువంటి సంఖ్యాబలం లేదు. అదేవిధంగా దాదాపు వారికి ఉన్నటువంటి సంఖ్యాబలానికి బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన సంఖ్య తేడా దాదాపు 50 నుంచి 60 మంది ఎంపీల సభ్యులు ఉంటే గానీ ఆ బిల్లు ఆమోదం పొందేందుకు అవకాశం లేదు. ఈ సందర్భంలో బీజేపీ నేతలంతా కూడా పూర్తి స్థాయిలో చాలా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది, ఖచ్చితంగా ఏదో జరగబోతున్న ఒక ఆత్మవిశ్వాసం ఉన్నారు. అయితే అంతిమంగా మాత్రం ఈ బిల్లు వీగిపోవడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి మనం పూర్తిగా స్థాయిలో మనం ఆలోచించినట్లయితే అధికార కూటమి సరైన రీతిలో ఎక్సర్సైజ్ చేయలేదు. అదేవిధంగా ఇదంతా కూడా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఒక బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అంత మేరకు కసరత్తు కూడా చేయాలి. ప్రభుత్వం హడావుడిగా ఈ రకంగా బిల్లులు పెట్టని ముందు నుంచి కూడా ప్రతిపక్షాలని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాయి. ఈ రకంగా హడావుడిగా అర్థాంతరంగా ఈ బిల్లును పెట్టడం అన్నది ఏమాత్రం కూడా సబబు కాదు. ప్రతిపక్షాలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతనే బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయొచ్చని చెప్పి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలను కూడా కోరాయి. అఖిలపక్షాన్ని సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి పదే అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ధీమాను వ్యక్తం చేసింది కానీ వాస్తవ రూపంలో ఆచరణ రూపంలో మాత్రం అది విఫలమైంది. దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. చట్టసభల్లో తమకు కూడా భాగస్వామ్యం కలగబోతుంది, ఆ మేరకు రిజర్వేషన్ రాబోతున్నాయి అని ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే పూర్తిగా ఈరోజు జరిగిన పరిణామాలు చూసినట్లయితే లోక్సభలో బిల్లు వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు అదేవిధంగా ఇతరత్ర అంటే లోక్సభలో సభ్యులే కాకుండా పార్లమెంట్ సభ్యులే కాకుండా బీజేపీ నాయకులంతా కూడా ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఏమాత్రం కూడా సహకరించలేదు. వారి వ్యతిరేకతతోనే ఈ బిల్లు వీగిపోవటం జరిగిందన్న ఒక అభియోగాన్ని మోపుతున్నారు. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం ఇప్పటికీ అంటే అమిత్ షా మాట్లాడిన మేరకు ఖచ్చితంగా 2029 సాధారణ ఎన్నికల నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి తీరుతాము, ఆ మేరకు జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అయితే కేంద్ర మంత్రి ఉక్కు శాఖ సహాయ మంత్రి భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మనతో ఉన్నారు. సార్, మీరంతా చూశారు కదా ఈరోజు జరిగిన పరిణామాలు. మహిళలైతే నిరాశపడ్డారు. తప్పనిసరిగా ఈరోజు పార్లమెంట్లో ఏదైతే ఇండియా అలయన్స్ ఉందో, ఇండియా అలయన్స్ వారి వైఖరి దేశంలో మహిళలందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మహిళా సాధికారత కావాలని పదే మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఇవాళ ముక్త కంఠంతో ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ బిల్ని 29 ఎన్నికల నుండి అమలు చేయాలనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ ఆలోచనని పూర్తిగా వ్యతిరేకించి దేశంలో మహిళల యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నీరు జల్లినట్టయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఈ దేశంలో మహిళల పట్ల వారి హక్కుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం తేటతెల్లమైంది. సార్, ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. ప్రభుత్వం బిల్లు పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి, దానికి ఒక నేపథ్యం ఉంటుంది, అందరితో మాట్లాడాలి. బిల్లు రూపకల్పన చేసేటప్పుడే దానికి ఉన్నటువంటి సాధక బాధకాలను కూడా ఆలోచించాలి. మీరు హోంవర్క్ చేయలేకపోవటం వల్లనే ఈ రకంగా బిల్లు వీగిపోయింది, వైఫల్యం చెందింది అన్నది ఒక సాధారణంగా ఉన్నటువంటి అభిప్రాయం. అంటే హోంవర్క్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఈ దేశంలో మహిళా బిల్లును అనేక సంవత్సరం పాటు అమలుకి తీసుకురాలేనటువంటి వైఖరి కాంగ్రెస్ పార్టీ అవలంబించింది. 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా రకరకాల కారణాలు చెప్తూ
అటు సమాజ్వాదీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మహిళా బిల్లును సమర్థిస్తున్నాము అంటేనే రకరకాల కారణాలు చెప్తూ బిల్లుని ఆమోదం పొందకుండా నెట్టుకుంటూ వచ్చాయి. అయితే ఏదైతే 2023 ఏదైతే 24లో ఎన్నికలు ఉన్నాయి, దేశంలో పెద్ద ఎత్తున మహిళల్లో వ్యతిరేకత వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో 23లో మహిళా బిల్లుకి ఆమోదించడం జరిగింది. అందరూ కూడా ఏకాభిప్రాయంతో అందరూ ఆమోదించారు కదా. అందరూ ఆమోదించారు. ఇవాళ దీనికి కూడా వారు చెప్తున్నటువంటి వ్యతిరేకతకి కారణాలు ఏవైతున్నాయో వాటిలో ఏమాత్రం కూడా వాస్తవం కనపట్టలేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదనలో ఏమాత్రం కూడా పసలేదు. ఇవాళ అమిత్ షా గారు ఆయన ఉపన్యాసంలో చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే ఇప్పుడున్నటువంటి శాతం ఉన్నదో దానికన్నా ఇంకో 0.5% అదనంగా పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో. ఇప్పుడు ఉన్నటువంటి 129 సీట్లు కనుక 195 సీట్లు అయినట్లయితే ఇప్పుడు ఏదైతే రేషియో దక్షిణాది రాష్ట్రాల్లో ఉందో దానికి మించి అదనంగా 1%, 0.5% పెరుగుతుంది కానీ తగ్గదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు వద్దన్న దాన్ని మీరు చేయటం ద్వారా మీరు సాధించింది ఏంది? శూన్యమే కదా. సాధించింది ఏముంది? మా యొక్క చిత్తశుద్ధి మహిళల పట్ల ఏమైనా సరే 29 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలి అనేటువంటి ఒక తపన భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలకు కానీ మళ్ళీ 34 వరకు కాకుండా సాధ్యమైనంత త్వరగా భారతీయ జనతా పార్టీకి ఈ విషయంలో పూర్తిగా చిత్తశుద్ధి ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే పార్టీ ఆఫీస్ బ్యారర్స్ ఉంటాయో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ గత 25 సంవత్సరాలుగా పార్టీ పదవుల్లో ఏదైతే జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ ఉంటారో 33% మహిళలకు రిజర్వేషన్ చేసి పార్టీలో ఇంటర్నల్గా ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ 33% పార్టీ అమలు చేస్తూ ఉండదు. కాబట్టి అదే చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎన్డీఏ టీం ఉంది. అందుకు అనుగుణంగా ఈవేళ 29 ఎన్నికలకే తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఇంకా సమయం ఉంది. ఈసారి వ్యతిరేకించినంత మాత్రాన భవిష్యత్తులో వీరి వైఖరి ఏంటి అనేటువంటి విషయం ముఖ్యంగా ఈవేళ దేశ ప్రజలందరూ గత 2 రోజులుగా నిన్న కానీ ఇవాళ కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో మహిళలంతా చాలామంది ఢిల్లీ వచ్చారు, పార్లమెంట్కి వచ్చారు, ల్యాబీల్లో గ్యాలరీలో కూర్చొని చూశారు. అదేవిధంగా టీవీలకు అతుక్కుని ఉన్నారు దేశంలో మహిళలంతా కూడా. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని వేళ దేశ ప్రజలకి అర్థమైంది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. సార్, ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు మహిళా రిజర్వేషన్ సమర్థించారు, మీరు సమర్థించారు, మరి ఎక్కడ ఫలితం అయితే దక్కలేదు కదా. రోజుకు పార్లమెంట్ నిర్వహించాలంటే 9 కోట్ల రూపాయలు అవుతుంది. 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి 27 కోట్ల రూపాయల ఖజానా, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టడం ద్వారా సాధించింది ఏంటి? అంటే ప్రజా ధనం వృధా అనేది మనం ఇక్కడ ప్రస్తావించడానికి వీల్లేదు. పార్లమెంట్లో ఏ విషయం మీదైనా బిల్లు, ముఖ్యంగా ఒక రాజ్యాంగ సవరణ మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. ఈ లెక్కను లెక్కేస్తే గత పార్లమెంట్ సమావేశాల్లో 20 రోజుల సమావేశాలే జరగడం లేదు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు. అంటే ఇది కావాలని ప్రత్యేకంగా పెట్టుకున్న సమావేశాలు కదా. మీరు దానికి ఎక్సర్సైజ్ చేసి అందరినీ సంప్రదించి ఈ బిల్లును ఆమోదించేందుకు అవకాశం ఉంది అని ఒక ధీమా ఉంటేనే పెట్టుకోవాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే కంటిన్యూ ఇంకా సమావేశాలు ఉంటాయి. అదనంగా కొన్ని ముఖ్యమైన బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూస్గా 16, 17, 18లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయితం ఏమైనా సరే ఈ బిల్లుని వ్యతిరేకించాలి అనేటువంటి దృఢ నిశ్చయితం ఉన్నది. మేము ఏమైనా సరే చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అంటే చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకుంటుంది ఖచ్చితంగా. ఈ దేశంలో మహిళల పట్ల మహిళల్ని గౌరవిస్తుంది అనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ చిత్తశుద్ధితో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం. ఈవేళ బహిరంగంగా వారి యొక్క వైఖరి అర్థమైంది అనేటువంటి విషయం. అంటే మీరు ప్రభుత్వం ముందుగా చర్చలు జరపాలి కదా అంటే చర్చలకు రావడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. అంటే అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పారు. బిల్లులో చాలా సవరణలు ప్రతిపాదించవచ్చండి, చాలా సవరణలు ప్రతిపాదించవచ్చు. వారు చెప్పి కారణం ఏది కూడా సహేతుకంగా లేదు. ఇవాళ అమిత్ షా గారు ప్రతిదీ పాయింట్ వైజ్ ప్రతి పాయింట్ కూడా ఈ దేశంలో కొన్ని పార్లమెంట్లో 37 లక్షలు 38 లక్షల ఓటర్లు ఉన్నారు, 25 లక్షల ఓటర్లు ఉన్నారు. చాలా దాదాపు 127 నియోజకవర్గాల్లో 25 లక్షల పైన ఓటర్లు ఉన్నారు దేశంలో. ఈ విధంగా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ 5 సంవత్సరాల కాలంలో ఈ 25 లక్షల మంది ఓటర్లని, ప్రజలు కాదు ఓటర్లని ఏ విధంగా న్యాయం చేయగలడు, వారి యొక్క
సమస్యలు ఇది క్లియర్గా చెప్పారు. కొన్ని చోట్ల 6 లక్షలే ఉన్నారు, మినిమం 6 లక్షలు ఉన్నారు, 38 లక్షలు ఉన్నారు. వీటిని యావరేజ్ చేస్తూ జనాభా ప్రాతిపదికనంటే ఒక ఇష్యూ లేవనెత్తుతున్నారు. లేదు 50% అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెరుగుతాయంటే ఒక ఇష్యూ లేవనెత్తుతున్నారు. వారికి ఏ విధంగా ఉన్నదంటే వారి వైఖరికి ఈ దేశంలో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం వాస్తవం. సరే, ఒకటి ప్రభుత్వ పరంగా ప్రతిపక్షాలను ఎటుగుడి పరిగణలోకి తీసుకోరు. ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందని ఆశ పెట్టి చేయలేకపోవడం వల్ల మహిళల్లో మీకేమన్నా వ్యతిరేక వస్తుందని అనుకోవట్లేదా మీరు? అవకాశం లేదు. ఎందుకంటే మహిళా బిల్లుని ఆమోదింపజేసిందే మేము 23లో. ఎందుకు అందరూ చేశారు కదా, అందరూ ఏకాభిప్రాయంతో అందరూ అమల్లోకి మేము సిన్సియర్గా బిల్లు పెట్టాము, అందరిని ఒప్పించగలిగాము. ఆ రోజున మహిళా బిల్లు ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఉన్నది. ఎప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టడం, దాన్ని ఫ్రీజ్ చేసేయడమే తప్పించి దాన్ని అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఆవేళ ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాకనే అనేక దఫాలుగా చర్చలు జరిగాక 23లో మాకు కూడా 8 సంవత్సరాలు పట్టింది 14లో అధికారంలోకి వస్తే అందరినీ కన్విన్స్ చేయడానికి. కాబట్టి దీనివల్ల మాకు అదనంగా బిల్లు పెట్టి మేము ఫెయిల్ అయ్యేటువంటి విషయంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధి, ఎన్డీఏ పక్షాల యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ దేశ ప్రజలకు బహిర్గతమైంది. అంటే కావలసిన 3/2 మంది సభ్యుల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం అవుతుంది. అది తెలిసి మీకు 50 నుంచి 60 సభ్యుల యొక్క కొరత ఉందని తెలుసుకొని దాన్ని భర్తీ చేసుకునేందుకు సరైన ఎక్సర్సైజ్ చేసి మాట్లాడి వాళ్ళ మద్దతు తీసుకొని చేస్తే బాగుంటుంది కదా అన్నారు. ఇప్పుడు ఈ పురుషాధిక్యమైనటువంటి రాజకీయాల్లో మహిళలకు ఇద్దరు కలిసి, ఇటు ప్రతిపక్షము అధికార పక్షము అందరూ కలిసి మహిళలకు మొత్తం ఏమి శూన్యం చేశారనేది ఒక అభిప్రాయం కలిగే అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ 16, 17, 18లో సమావేశాలు ఉంటాయి. విషయం ఇది ఎజెండా అని చెప్పినప్పుడు సోనియా గాంధీ గారు మొట్టమొదటిగా మాట్లాడిన మాట, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుని ఈ సమావేశాల్లో మేము అంగీకరించాం, ఈ సమావేశాల్లో మేము సమర్థించాం. ఎందుకు ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది, వర్షాకాల సమావేశాల్లో పెట్టచ్చు కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందనే విషయాన్ని అంటే డిస్కషన్కి రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించలే. అయితే పార్లమెంట్లో చర్చ జరగడం ద్వారా వారి తాలూకు అభ్యంతరాలు ఉంటే బిల్లుకి అనేక రకమైన సవరణలు ప్రతిపాదించవచ్చు, లేకపోతే వేరే రకమైన డిమాండ్ చేయొచ్చు. అదేమీ లేకుండా ఫ్రమ్ ది బిగినింగ్ మేము వ్యతిరేకిస్తాం అని ఒక దృఢమైన వైఖరితోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలకు హాజరైంది. మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవేళ ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి కాలంలో ఇంకో 3 సంవత్సరాలు కొంత సమయం ఉన్నది. ఆ పై సమావేశాల్లో వచ్చే సంవత్సరం తప్పనిసరిగా అందరినీ కన్విన్స్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జనాభా లెక్కలు కావాలి, కులగణన జరగాలి, అదేవిధంగా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాభా లెక్కల్లో ఇప్పుడు ఏదైతే సెన్సస్ ఉన్నాయో ఆ జనాభా లెక్కల ప్రాతిపదికన అయితే 29లో అమలు చేయలేం, సమయం తక్కువ ఉన్నది. ఎందుకంటే జనాభా లెక్కలు ఆలస్యంగా ప్రారంభమైనవి. కోవిడ్ అనంతర పరిస్థితుల కారణంగా జనాభా లెక్కలు ఆలస్యంగా ప్రారంభమైనవి. ఇప్పుడు జనాభా లెక్కల్లో కులగణన తేలేక రిజర్వేషన్ అంటే 29 ఎన్నికల్లో అమలు చేయలేమనేటువంటి ఒక ఆలోచనతోనే ఎట్టి పరిస్థితుల్లో 29 ఎన్నికల్లోనే మహిళలకు అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వం ఉన్నది. అంటే మీరు 29లో చేస్తామని ఇప్పుడు అంటున్నారు కదా, ఇవన్నీ కులగణన జనాభా లెక్కలు జరుగుతాయా, లేకపోతే ఇంకేదన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచిస్తున్నారా? ఇవన్నీ జరిగితే కులగణన వచ్చాక 2027లో సెన్సస్ వచ్చాక సమయం సరిపోదు. కాబట్టి మరి అవన్నీ జరగకుండానే అందరినీ ఒప్పిస్తారా? ఒప్పించాలనే కదా ఈవేళ బిల్లు అదే కదండి. అది లేదు కదా, విఫలమైంది కదా. విఫలమైంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనేది ప్రయత్నం చేస్తుంది. 29 నుంచి అయితే ఖచ్చితంగా అమలు చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అదే. ప్రతిపక్షాలు కలిసి రాకపోతే ఏం చేయగలం? మాకు రాజ్యాంగ సవరణ నామినల్ మెజార్టీ సరిపోదు, 2/3 మెజార్టీ కావాలి. అమిత్ షా కూడా చెప్పారు కదా లోక్సభ సభలోనే, ఖచ్చితంగా 2029 నుంచి ఏదో రకంగా అమలు చేసి తీర్థం అని చెప్పారు. చూద్దాం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు ఏంటనేది. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అదే 29 నుంచి అమలు చేయాలని. నిరాశపడిన మహిళలకు మరొకసారి మీరు ధీమా ఇస్తారు. తప్పనిసరిగా నేను చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి కాదు, గత 20 సంవత్సరాల కాలంగా పార్టీలో పదవులు ఏవైతే ఉన్నాయో దానికి 33% రిజర్వేషన్స్ మహిళలకు కేటాయించింది. ఇవాళ మా స్టేట్ కమిటీలు తీసుకోండి, దేశంలో నేషనల్ కమిటీ తీసుకోండి,
ఖచ్చితంగా 33% మహిళలు ఉంటారు. మొత్తానికి పార్టీలోనే మేము 33% మహిళలకు బాధ్యతలు అప్పగించినటువంటి బీజేపీ పార్టీ, బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 2029 సాధారణ ఎన్నికల నుంచే చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించి తీరేందుకు ప్రయత్నం చేస్తాము. ప్రతిపక్షాలను కూడా ఒప్పిస్తాము. వారి డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సమగ్రంగా ఒక బిల్లును రూపొందించి ఆ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తాము. మోడీ నేతృత్వంలో ఈ ప్రభుత్వం మహిళలకు రాజ్యాధికారం, అధికార నిర్ణయాధికార యొక్క భాగస్వామ్యం కల్పించేందుకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.